తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పైన జరిగినటువంటి దాడికి సంబంధించి మొత్తం కూడా బీసీ సంఘాలన్నీ కూడా కదులుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలు కదులుతూ ఉన్నాయి. అందులో భాగంగా తెలంగాణ కుమ్మరి సంఘం నుంచి రాష్ట్ర అధ్యక్షులు బాలకృష్ణ ప్రజాపతితో పాటు అందరూ కూడా నాయకులు, రాష్ట్ర నాయకులు చాలామంది కూడా వచ్చేసిండ్రు. వాళ్ళు మాట్లాడుతారు. అంటే కవిత చేసినటువంటి దాడి తర్వాత అంటే తెలంగాణ బీసీ సమాజం పైన వీళ్ళు ఎట్లా వ్యవహరిస్తూ ఉన్నారనే విషయం పైన మాట్లాడడానికి వచ్చిండ్రు. చెప్పండి. ముందుగా అందరికీ నమస్కారం. తెలంగాణ బీసీ ప్రజలందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే, నా పేరు కుమ్మరి బాలకృష్ణ ప్రజాపతి. ఇక్కడ మన కుమ్మరి సంఘం నుంచి నాతో పాటుగా మన నల్గొండ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ ప్రజాపతి గారు, కుకుట్పల్లి అధ్యక్షులు నరసింహరావు ప్రజాపతి గారు, తుంగతుర్తి అధ్యక్షులు మన కృష్ణ ప్రజాపతి గారు, అట్లనే మా మహిళా విభాగం ప్రెసిడెంట్ బాలమణి గారు, మిగతా సభ్యులందరూ కూడా మా వాళ్ళందరూ కూడా ఎల్బీ నగర్ నారాయణ గారు కూడా మా సభ్యులందరూ ఇక్కడికి వచ్చి మేము చెప్పేది ఏంటంటే, ఈరోజు తెలంగాణలో ఉన్న బీసీ సమాజానికి అంతా కూడా ఒక అవమానకర దినంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ను, మంత్రివర్గం ఆర్డినెన్స్ జారీ చేస్తే దాని మీద మన కవిత గారు ప్రశంసలు కురిపిస్తే ఇన్ని రోజులకోలే బీసీ యాదికి రాలేదు. 10 సంవత్సరాల నుంచి మీరే ప్రభుత్వంలో బీసీ అనే పదం రాలేదు, మీకు కానీ మీ నాయనకు కానీ రాలేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తే మీరెందుకు కొత్తగా ప్రశంసలు ఇస్తారు అనే తగ్గించాడు. దానికి ఎన్నో రోజులుగా బీసీల ముద్దుబిడ్డ అయినటువంటి మన తీన్మార్ మల్లన్న గారు అంటే ఇప్పటిదాకా కూడా తెలంగాణలో బీసీల ఉద్యమం ఎవరు చేయలేదంటే చాలా మంది చేశారు, చేయలే అనట్లేదు. చాలా మంది బీసీల కోసం ఉద్యమించారు, వాళ్ళ దారులలో వాళ్ళు ప్రయత్నాలు చేశారు. కానీ తీన్మార్ మల్లన్న గారు ఎప్పుడైతే బీసీ వాదం ఎత్తుకున్నారో, తను ఒక బీసీ బిడ్డ బీసీ వాదం ఎత్తుకున్నారో, ఆ రోజు నుంచి బీసీ లోపల చాలా చైతన్యం వచ్చింది. ఎందుకంటే తన మాటలు కానీ, తన పనితీరు కానీ, తన ఆలోచనలు కానీ, తన విధానం కానీ ప్రతి గ్రామంలో అంటే మారుమూల గ్రామంలో ఉన్న ఒక బీసీ బిడ్డను కూడా చైతన్యపరిచి ఈరోజు బీసీ ఉద్యమానికి నడిపిస్తున్నటువంటి రథసారథి మన తీన్మార్ మల్లన్న గారు. నిజంగా వారు ఆ ఆలోచనతోటే మన తెలంగాణలో చాలా ఊత పదాలు ఉన్నాయి. తెలంగాణలో మాట్లాడే ఊత పదాలు చాలా ఉంటాయి. దాన్ని అర్థం చేసుకుంటే ద్వందార్థాలు కూడా వస్తాయి. అది ఆ ద్వందార్థాల అర్థాలు మన తెలంగాణే కావు. ఇప్పుడు ఇదే పదాన్ని వాళ్ళ నాయన చాలా సార్లు కూడా ఆంధ్ర వాళ్ళ మీద మాట్లాడిండు. అవును, అంటే ఆంధ్రోళ్లకు వాళ్ళతో మాకు కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు అని చెప్పేసి అన్నాడు. నిజమే కదా. ఇప్పుడు ఆయన చెప్పినప్పుడేమో తప్పు కాదు, ఇప్పుడు మనం చెప్తే తప్పు అవుతుంది. తర్వాత విషయం ఏంటంటే సార్, యాక్చువల్గా కంచం పొత్తు మంచం పొత్తు అనేది అంటే మనము వాళ్ళని పెళ్లి చేసుకోం, వాళ్ళు మనం పెళ్లి చేసుకోరు, వాళ్ళ పిల్లలు మనకి ఇయ్యరు కదా, మన పిల్లల్ని వాళ్ళు చేసుకోరు కదా. మరి చేసుకున్నట్టు కంచం పొత్తు మంచం పొత్తు అనేటువంటిది ఆ ఉద్దేశంతో అసలు యాక్చువల్గా దాని అర్థం అది. బాగా అన్నగారు మాట్లాడి కాదు, తెలంగాణ సాహిత్య అకాడమీ బుక్ చేసింది. ఇప్పుడు నిన్న చూసాం మేము, తెలంగాణ సాహిత్య అకాడమీ బుక్ చేసింది. అంటే ముఖ్యమంత్రి అప్పుడు చంద్రశేఖర్ రావు ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, అప్పుడు బుక్ చేసింది. ఏది గవర్నమెంట్ బుక్ చేసిన ఆ బుక్లో కూడా క్లియర్గా ఉన్నది, కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు అని చెప్పేసి. ఇందులో ఇంకోటి అన్నగారు మాట్లాడిన వీడియోని విన్నాను స్పష్టంగా. ఏంటంటే మీకు కంచం పొత్తు లేదు, మీతోటి మంచం పొత్తు లేదు అన్నాడు. ఉంది అంటే పొరపాటు, అక్కడ లేదు అన్నాడు కదా, స్పష్టంగా లేదు అన్నాడు. మీకు మాకు లేదు అని చెప్పిండు. మిమ్మల్ని మేము పెళ్లి చేసుకో, మమ్మల్ని మీరు పెళ్లి చేసుకో, ఎక్కడ కూడా ఉన్నది అనలే, లేదు అనే మాట స్పష్టంగా వైవాహిక బంధానికి సంబంధించి. దాన్ని వాళ్ళు కావాలని రాజకీయ కోణంతో బీసీల లోపల ఒక మంచి నాయకునిగా ఎదుగుతుండు తీన్మార్ మల్లన్న గారు. ఏ విధంగా ఇతన్ని మేము ఇబ్బంది పెట్టి డ్యామేజ్ చేయాలని ఒక చెడు ఆలోచనతోటి, దుర్మార్గమైన ఆలోచనతోటి ఈరోజు వాళ్ళ ఆఫీస్ మీద వచ్చి దాడి చేయడం, ఇదంతా వాళ్ళ యొక్క నిజంగా దౌర్జన్యం. వాళ్ళ నాయన మాట్లాడలేదంటే, వాళ్ళ నాయన ఇటువంటి మాట మాట్లాడలేదంటే చాలా సార్లు మాట్లాడాడు. ఇప్పుడు కేంద్ర మంత్రిని పట్టుకొని రండా అన్నాడు. అట్లా అసలు యాక్చువల్ కలద్దు, అటువంటి పదాలు మనం వాడొద్దు. కానీ తప్పలేదు ఇప్పుడు, ఎందుకంటే తెలవాలి కదా ఇప్పుడు సమాజానికి. ఇదివరకు మాట్లాడండి. తర్వాత ఇప్పుడు వాళ్ళ అన్న కేటీ రామారావు చాలా మందిని లా కొడుక అని చెప్పేసి కూడా తిట్టిండు. మరి వాళ్ళ తల్లుడు కూడా బాధపడతారు కదా. అంత పెద్ద మనిషిని పట్టుకొని, ప్రధానిని పట్టుకొని అటువంటి మాటలు అనొచ్చా? కేంద్ర మంత్రిని పట్టుకొచ్చి రండా అనొచ్చా? వాళ్ళు చేస్తే ఒకటి అంటారు అన్నట్టు. తెలంగాణలో ఉంది, ఒకళ్ళు చేస్తే సంసారం, ఇంకోళ్ళు చేస్తే ఇట్లా. ఈ తెలంగాణ పదాలకు అట్లా వాళ్ళకి సాగినప్పుడు ఏది మాట్లాడినా ఓకే, వాళ్ళది లేనప్పుడు మా బాధ అంతా ఒకటి ఏంటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీల జెండాను పట్టుకొని బీసీల ఎజెండా కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు.
మాకు చాలా తనంటే అభిమానం, తన మాటలు, తను ప్రజలను చైతన్యపరిచే విధానం చాలా బాగా నచ్చింది. నిజంగా అలాంటి ఒక గొప్ప వ్యక్తి మీద ఈరోజు జరిగిన చర్యను మేము దాన్ని ఖండిస్తున్నాం. మా తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం నుంచి కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతి ప్రయోజనాలు వచ్చేది బీసీ బిడ్డలకే. బీసీ బిడ్డలకు ప్రయోజనాలు వచ్చినప్పుడు నిజంగా వేరే వాళ్ళు వచ్చి అన్నప్పుడు ఏదో ఒక మాట అంటారు మన వాళ్ళు కోపంతో. ఇన్ని 10 ఏళ్ల కొల నీకు గుర్తుకు రాని బీసీ వాదం ఇప్పుడెందుకు గుర్తుకొచ్చిందమ్మా అని అడగొచ్చు. తను ముందు నుంచి బీసీల కోసం ఉద్యమిస్తున్న నాయకుడు కాబట్టి తీర్మార్ మల్లన్న గారు. గతంలో ఆమె ఎంపీగా పనిచేసింది 5 సంవత్సరాలు, ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ కొనసాగుతున్నది. మరి అప్పుడు గుర్తుకు రాని ఎప్పుడెందుకు గుర్తుకొచ్చింది? ఏది అధికారం పార్టీ మారిన తర్వాత అంటే మీ అధికారం పోయింది, మీ పార్టీ అధికారం పోయింది, తర్వాత పార్టీ మారింది, కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చిందని చెప్పేసి ఇప్పుడు అంటే తను కూడా ఏదో ఒక రకంగా ప్రజల్లో నేను కనిపించాలి, ఏదో గందరగోళం చేయాలని ఉంది. కానీ తీర్మార్ మల్లన్న గారు ఒక వేదిక మీద ప్రసంగించారు. మీరు కూడా ఇంకో వేదిక మీద ప్రసంగించండి, తన మాటలను అక్కడి నుంచి ఖండించండి, ప్రెస్ మీట్ పెట్టి ఖండించండి. లేదు అంటే నీకు అది తప్పు అనిపిస్తే ఆ వీడియో క్లిప్ తీసుకెళ్లి న్యాయస్థానాన్ని సంప్రదించండి. కానీ ఒక వ్యక్తి మీద వచ్చి భౌతికంగా దాడి చేయడం మీద చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే కవిత గారు కూడా ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంపీ చేసిరు, మంచి ఉన్నతమైన పదవులు, చట్టపరమైన పదవులు చేసిరు, వాళ్ళు మంచి చదువుకున్న విజ్ఞులు. కాబట్టి ఇలాంటి ఒక విజ్ఞత కోల్పోయి అవతల ఒక మీతో పాటు మీతో సహచరుడు మీలాగా ఒక ఎమ్మెల్సీ, తను శాసనమండలి సభ్యుడు కూడా ఇలాంటి భౌతికంగా దాడులు చేయడం మంచిది కాదు అని మేము చెబుతున్నాము. భౌతిక దాడులే మాటకు మాట సమాధానం అయితే ఈరోజు తెలంగాణలో ఒక వ్యక్తి కూడా ఉండడు, ఖాళీ చెట్లు గుట్టలు గోడలే మిగులుతాయి. కాబట్టి దయచేసి ఇలాంటి హేయమైన చర్యలు మీరే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకెవ్వరు కూడా చేయొద్దని బీసీలను చైతన్యపరుస్తున్న నాయకుడు తను. కాబట్టి అలాంటి నాయకుడిని మన బీసీ బిడ్డలందరం కూడా కాపాడుకోవాలి. మల్లన్న గారి ఆలోచనలు చాలా బాగున్నాయి. మేము కూడా మల్లన్న గారి ఆలోచనలతోటే బీసీ వాదంతో మేము ముందుకు వస్తున్నాం. నిజంగా అందరూ కూడా బీసీలం ఐక్యమై ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన 42% ఏదైతే ఆర్డినెన్స్ జారీ చేశారో దాన్ని మనం సద్వినియోగపరచుకొని, మల్లన్న గారు కూడా ప్రభుత్వానికి 42% ఇచ్చిండు, సంతోషం అని తను కూడా శుభాకాంక్షలు చెప్పిండు ప్రభుత్వానికి. కాబట్టి ఈ మంచి ఆలోచనతోటి మనం అందరం ముందుకు పోవాలా. మల్లన్న గారికి మనందరం మనోధైర్యాన్ని ఇస్తూ అన్ని రకాలుగా అండగా ఉంటూ బీసీ వాదాన్ని తీసుకెళ్ళి రాబో కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని మన బీసీ బహుజనుల రాజ్యాధికారం వచ్చే విధంగా అందరూ చూడాలని కోరుకుంటున్నాను. బీసీలు అని ఇప్పుడు కల్వకుంట్ల కవితక్క గారు ఇప్పుడు బీసీల గురించి లేవనెత్తుతున్నారు. అసలు ఆమె ఏ అర్హతతోటి బీసీలను వాడుకుంటుంది చెప్పండి? ఇంకా చాలా మన బీసీలు నష్టపోయిన కాడికి మన బీసీ బిడ్డలు తెలంగాణ కోసం ఎంతోమంది బీసీ బిడ్డలు అమ్మల కడుపు కోతలు అనేది వాళ్ళ కుటుంబం కోసము అసూలు బాసి ఉన్నారు. ఇంకా ఇంతవరకు చాలు, నువ్వు ఏ హక్కుతోటి బీసీలను వాడుకుంటున్నావు? ఇప్పుడు బీసీలకు ఇప్పుడు తెలంగాణ కోసము బీసీ బిడ్డలను వాడుకొని మీరు పదవులను అలంకరించుకున్నారు. మీరు మీ ఫ్యామిలీ మాత్రమే అలంకరించుకున్నారు. వేరే ఎవరు ఇప్పుడు తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులు ఏ ఒక్కరు స్వతంత్రంగా పోరాడిన వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు మళ్ళీ నువ్వు బీసీ వాదం ఎత్తుకొని మళ్ళీ మా బీసీ బిడ్డలను మోసం చేయాలని చూస్తున్నావు. మళ్ళీ ఇంకా ఎంతమంది బీసీ బిడ్డలను మీరు పొట్టన పెట్టుకోవాలని చూసుకుంటున్నారు? దేనికోసం మీరు తీసుకుంటున్నారు? ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీలు ఇప్పుడు మీ ఓసీలు ఇప్పుడు మీ వాళ్ళు ఇప్పుడు మీతో పాటు మీ వాళ్ళు ఉండాలి. ఇప్పుడు మా బిడ్డలను మీరు దగ్గరికి తీసుకొని హిప్నటైజ్ చేసి వాళ్ళని పొట్టన పెట్టుకోవాలని చూసుకోవద్దు. ఇప్పుడు మా బీసీ వాళ్ళు మా బీసీల దాంట్లో మా బీసీ బిడ్డలు మా అన్నలు ఉన్నారు, మా బీసీ అన్నలు ఉన్నారు. వాళ్ళు ఎంతో ఉన్నతమైన విద్యను విలువలతో కూడిన ఇప్పుడు ఎంతో ఉన్నత పదవులు ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రతి దాంట్లో మా వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి మాది మేము చూసుకుంటాము. మా బీసీలది ఇప్పుడు ఏ దానికైనా కూడా మేము చూసుకొని ఉంటాం. కానీ మీరు ఇన్వాల్వ్మెంట్ అనేది మా బీసీలను మీరు తీసుకోవద్దు. మా బీసీ రాజ్యం మేము కావాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి మీరు దయచేసి మీరు మా బీసీలను మీరు మాయ మాటలు చెప్పేసి దగ్గర చేర్చుకొని వల్ల మీ అవసరాలు తీరగానే వాళ్ళను పక్క తెలంగాణ కోసానికి ఎట్లయితే బీసీలను వాడుకున్నారో ఆ విధంగా వాడుకొని వదిలేయడానికి అనేది మీరు చూస్తున్నారు. కానీ మీరు వదిలేస్తే మేము ఏ ఒక్క బీసీ బిడ్డ పొట్టన పెట్టుకున్నా కానీ ఈసారి మేము ఉపేక్షించేదే లేదు. కాబట్టి ఇప్పుడు మా తెలంగాణ బిడ్డలు బీసీలు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు వాళ్ళ మాయ మాటలు అనేది నమ్మొద్దు. చాలు, కోల్పోయిన కాడికి మన బీసీ బిడ్డలు కోల్పోయిన కాడికి చాలు.
ఇంకా మీరు ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళేసి ఆమెతో పాటు తిరిగితే ఇప్పుడు మళ్ళీ మన బిడ్డలను మనము కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి మన బీసీలో ఉన్న దాంట్లో ఎంతో ఉన్నతమైన విద్యావేత్తలు ఉన్నారు. కాబట్టి మన వాళ్ళను మనమే మన రాజ్యం మనం సంస్థాపన చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఎవరు అనేది ఆమె దగ్గరికి వెళ్ళొద్దు. మన దాంట్లో ఉన్న వాళ్ళనే మన సీఎం ఉన్నారు, సీఎం అవుతారు మన దాంట్లో, మన బీసీ బిడ్డలల్లా ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీ అవుతారు, సెంట్రల్ మినిస్టర్స్, అన్నిటికీ హక్కులు ఉన్నాయి. అన్నిటికీ సంబంధించిన వాళ్ళు ప్రతి దానికి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మా బీసీలందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరు కానీ ఆమె చెంతకు అనేది చేరవద్దు. మన దానికి మనం చూసుకొని ఇప్పుడు వచ్చే స్థానిక ఎన్నికలలో కూడా మన బీసీలు ఉన్నారు, మా బీసీ మహిళలు కూడా ఉన్నారు. మా బీసీల దాంట్లో ఇప్పుడు నువ్వు మహిళలు అని నువ్వు వాళ్ళని ముందుకు తీసుకొస్తున్నావు కదా, మా మహిళలు అనేది మేము చూసుకుంటాము. మా బీసీలో దాంట్లో మహిళలు కూడా చాలా మంది ఉన్నారు, ఉన్నత వర్గాలు ఉన్నారు. వాళ్ళ కోసానికి మేము చేసుకుంటాము. తల్లి దొరసాని నీకు సెలవు. మా బీసీలను మమ్మల్ని కాపాడుకొని మమ్మల్ని బతకనియండి. జై హింద్. నీ బతుకు నువ్వు బతుకు. ఇప్పుడు నువ్వు ఉద్యమం చేస్తున్నప్పుడు నీ వాళ్ళని పిలిపించుకో. నీ రావుసున్నారు కదా, నీ వాళ్ళని పిలిపించుకో. మీ ఉన్నత వర్గాలను ఇప్పుడు మీ ఉన్నత వర్గాలలో మీ వెల్మలల్లో లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయి. నువ్వు దేని కొరకు ఇప్పుడు మా దాంట్లో ఉన్న బిడ్డలను నువ్వు పిలుచుకోవాల్సిన అవసరం లేదు. మా వాళ్ళు, మా అన్నలు ఉన్నారు, మా అక్క తమ్ముళ్ళు ఉన్నారు, మా చెల్లెళ్ళు, మా వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు. మీ అవసరం లేదు. ఇప్పుడు మాకు 50% మా బీసీలో ఉన్నాము, మా ఓట్లు మేము వేసుకుంటాము. మాకు ఇప్పుడు ఏదైనా ఒక మంచి ఇప్పుడు నువ్వు ఏం చేసినా మాకు ప్లస్సే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఇచ్చిన ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రతి సంబంధ బీసీ వర్గాల అందరికీ, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల అందరి ప్రజలకు నేను ఒకటే విన్నవిస్తున్నా. కవితక్క మనకు తెలంగాణ కోసానికి ఏమైతే ఆమె మనకు సూచించిందో అంటే ఎవరిచ్చినా పైసలు తీసుకొని ఓటు మాత్రం మన తెలంగాణకి వేయాలని అన్నది. అందుకని ఇప్పుడు అదే కాన్సెప్ట్ తోటి ఎవరిచ్చినా డబ్బులు తీసుకోండి, మన బీసీ బిడ్డ సర్పంచ్ కానీ ఎమ్మెల్యేకు కానీ సీఎంకు కూడా సీఎం అయ్యే అర్హత ఉన్న క్యాండిడేట్స్ కూడా మన బీసీ అన్నలు ఉన్నారు. ఎందుకు నీకు వేయవలసిన అవసరం ఏముంది, మీకు గులాంగిరి చేయవలసిన అవసరం ఏముంది మాకు? సో ప్రతి బీసీ బిడ్డ, ఎస్సీ బిడ్డ, ఎస్టీ బిడ్డ, ప్రతి ఒక్కరు అమ్మలారా, అక్కలారా, అన్నలారా, తండ్రులారా, ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మన బీసీ వాళ్ళకి ఎవరన్నా నిలబడని, పైసా ఉన్నోడైనా సరే లేనోడైనా సరే ప్రతి దానికి మన బీసీకి కట్టుబడి, మన బీసీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. మన బీసీ బిడ్డకు పైసలు ఇచ్చినా సరే ఇవ్వకున్నా సరే వాళ్ళు పైసలు ఇస్తే మనం తీసుకోవాలా, మన వాళ్ళకు మనము ఓటు వేసుకోవాలా. అదొక్కటి గుర్తుపెట్టుకోండి.